ఎవరి కోసం చేస్తున్నారు? రేపు అనేది ఒకటి ఉంటుంది ఎవరికైనా. ఈరోజు నీది రేపు నాదన్నట్టు ఎవరిని ఎవరు చేసే పరిపాలనలో గొప్పతనాలు చూపించుకోవాలా, నువ్వు చేసే కార్యక్రమాల్లో గొప్పతనాలు చూపించుకోవాలా. మీరు ఇదిగా మేము గర్వంగా ఇవి చేసాం అని చెప్పుకోవడానికి చూపించుకోవాలా. ఏదో జగన్మోహన్ రెడ్డి మీద అబాస్పాలు చేయటానికి ఒక జగన్ని టార్గెట్గా చేసుకొని రకరకాల మార్గాలతోటి రకరకాల భంగాలతోటి ఎంత దుర్మార్గం. ఒక్క జగన్మోహన్ రెడ్డి 4 మాటలు మాట్లాడిన దానికి మొత్తం కమిటీ వచ్చి కూర్చొని అందరూ మొఖాలు తేలమొఖాలు వేసి ఏదో కొంపలు మురిగిపోయినట్టు మనిషికి ఒక మాట. ఆడ ఒక్క మొక్కలో కూడా నవ్వు లేదు. వాళ్ళకి తెలుసు మనం చేస్తుంది తప్పు, ఏదో ఒక రోజు దేవుడు మనల్ని శిక్షిస్తాడు, ఇది ఏ రోజైనా మనం అనుభవించాల్సిందే అని ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే అందరూ కూడా ఆడ కూర్చుండ్రనే కానీ ఎవరు నోటుకుండా ఒక మాట రాకపోగా అందరు తేలమొఖాలు వేసి కూర్చొని ఇంతకంటే దుర్మార్గమైంది ఇంకొకటి లేదు. మీరు ఎన్ని చేసినా ఒడిశా సూర్యుడిని ఎట్ట ఆపలేరో జగన్మోహన్ రెడ్డిని కూడా ఎవ్వరు కూడా ఆపలేరు. మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆయన ఎక్కడ అడుగు పెట్టినా తండోపాలుగా జనాలు వస్తుండ్రంటే ప్రేమ అభిమానం లేకుండా ఎవరు రారు. లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. గవర్నమెంట్ మీ చేతిలో ఉంది, మీరు ఏడన్నా వస్తే జనాలు రాలేదని బాధపడిపోతున్నారు. మన చంద్రబాబు నాయుడు అంటున్నాడు 6 గంటలు పట్టింది 5 నిమిషాలు దానికి. అంటే ఆ నాయకుడిని బట్టి వస్తారండి జనాలు, మనం చేసే కార్యక్రమాలు బట్టి వస్తారు. జగన్మోహన్ రెడ్డి పేదల్లో ఉన్నాడు, ఉంటాడు. శాశ్వతమైన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా ఈరోజు మనం కావాలన్నా కూడా మన ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అనారోగ్య రీత్యా లేకపోయినా ఆయన కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చేసుకుంటూ ప్రతి కార్యకర్తకి తను పిలుపులాగా ఇస్తూ ఆ కార్యక్రమాలు అందరినీ చుట్టుదిప్పుతూ అన్ని మండలాలు కానీ టౌన్ కానీ ఒక ప్రపంచంలాగా చేసుకుంటూ వస్తున్న నాయకుడిని కూడా మనం అందరమే ముందుండి శాశ్వతంగా కాదు అని మనం అనుకోకూడదు. ప్రతి దాన్ని మనం ఇప్పటి నుంచే కష్టపడాలి. ప్రతి ఒక్కరిని ఎదుర్కోవాలంటే ఇప్పుడు బాధలు పడే కాడకంటే ఈ బాధలేదో రేపు మనం ఎలక్షన్లో ప్రతి ఒక్కరిని ఇది మంది, మన ఇంటిది, మన తమ్ముడిది, మన అన్నది, మన అక్కది, మన చెల్లిది అనుకొని కానీ మనం కానీ ముందుకు పోగలిగితే మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ప్రతి ఒక్క కార్యకర్తలకి నాయకులకి అందరికీ 2 చేతులు నమస్కరిస్తూ ధన్యవాదములు.